వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ స్కూల్ ముందు వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ విద్యా వ్యవస్థ అనుమతులు తుంగలో తొక్కారు అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల విన్నపం ప్రజాపాలన దరఖాస్తుల సేకరణ పరిశీలించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇప్పటి వరకు 57,000 దరఖాస్తుల సేకరణ జరిగిందని వెల్లడి సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించాలన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజారత్నం కొల్లూరి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పాత బస్తీ బండ్లగూడ మండలం ఉప్పుగూడ ప్రాంతంలోని శ్రీసాయి గ్రామర్ హై స్కూల్ కు బస్తీ వాసుల అనుమతితో కొంత రోడ్డు వేయించుకున్న రోడ్ లో సౌండ్ సొల్యూషన్ కల్చర్ యాక్టివిటీస్ పేర్లతో బస్తీ వాసులకు స్కూల్ కు ఇబ్బందులకు గురి అవుతుందని తెలిపారు భాగ్యనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ విద్యా వ్యవస్థల అనుమతులు తుంగలో తొక్కుతూ స్కూల్ ముందు వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ నడిపిస్తున్నారని విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుందని అన్నారు వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు భాగ్యనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ అలాగే తల్లిదండ్రులు విన్నపించుకుంటున్నారు పేరు సాయిచోట మేము ఇక్కడ ఉప్పుగూడ నరనగర్ బస్సులో ఉంటాము. ఇక్కడ మాకు వచ్చేసి మేజర్ ప్రాబ్లం వచ్చేసి సాయి గ్రామర్ స్కూల్ శ్రీ సాయి గ్రామర్ స్కూల్ మా కాలనీలో లేకుండా కాలనీ వాళ్ళు స్కూల్ వల్ల కాలనీలో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మోస్ట్ ఒక్కటి వచ్చేసి స్కూల్ ఇళ్ళ మధ్యలో ఉండడమే మేజర్ ప్రాబ్లము. ఇంకోటి వచ్చేసి స్కూల్కి ప్రాపర్ ఎంట్రన్స్ అన్నది ఒక ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్ కానీ లేదు స్కూల్కి. అది స్కూల్ వచ్చేసి ప్రైమరీ స్కూల్లో ప్లస్ అక్కడ చదివేది బిలో 7th స్టాండర్డ్ అప్ టు 5th or 6th స్టాండర్డ్ వరకు అవుతుంది. ఇంకోటి వచ్చేసి స్కూల్కి ఏమంటారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నది లేదు. ఎక్కడ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫైర్ యాక్సిడెంట్ కానీ సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఏదైనా వచ్చినా పిల్లలు బయటికి రావడానికి ఛాన్స్ అన్నది లేదు. వాళ్ళు అన్నది కంజెస్టెడ్ అయిపోయి ఉన్నారు లోపల. ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా అయినా మొత్తం టోటల్ లాస్ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ టోటల్ లాస్. మేము ఇంకో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి స్కూల్కి పార్కింగ్ ఏరియా లేదు. ఎక్కడైతే లొకాలిటీ ఉందో కాలనీలా గల్లీలు ఉన్నాయో అక్కడనే వెహికల్స్ కానీ సైకిల్స్ కానీ పెట్టేస్తారు. ఎక్కడ ప్రాపర్ మేనేజింగ్ అనేది లేదు, సెక్యూరిటీ మేనేజింగ్ అనేది లేదు, ప్లే గ్రౌండ్ అనేది లేదు. నాయిస్ పొల్యూషన్ అనేది చాలా పిల్లల మధ్యలో ఉండడం ద్వారా చుట్టుపక్కల ఉన్న ఇల్లు కానీ పెద్దమంది కానీ చాలా వాయిస్ లొకేషన్స్ లేకపోయినా మార్నింగ్ ప్రేయర్ టైం ఈవినింగ్ ప్రేయర్ టైం పెట్టినా మాకు ప్రాబ్లం ఉంది. నార్మల్ టైమ్స్లో లొకేషన్స్ లేకపోయినా పిల్లలు అన్నది గోల్ అయినా జరుగుతుంది. వాల్స్ సౌండ్ పెట్టేసి సాంగ్స్ పెట్టి బాక్స్ పెట్టి కల్చరల్ యాక్టివిటీస్ అని ప్రాక్టీసింగ్ అని ఎప్పుడు ఏదో ప్రాబ్లం చేస్తూనే ఉంటాం. రెండోది వచ్చేసి మా కాలనీలో మా లేన్ సైడ్ వాళ్ళకి ఎంట్రన్స్ అనేది లేదు. యాక్చువల్గా యాజ్ పర్ వాళ్ళ రిక్వెస్ట్ మీద మేము ఇచ్చాము. దాన్ని కూడా వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకుంటలేరు, సేఫ్టీ ప్రికాషన్ అనేది తీసుకుంటలేదు. అది మీద వాయిస్ కట్టింగ్. ఇంకోటి వచ్చేసి స్కూల్ అన్నది మేజర్ ప్రాబ్లం. యాజ్ పర్ రూల్స్ అయితే అరౌండ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో వైన్స్ కానీ బార్లు కానీ ఉండొద్దు అరౌండ్ 1/2 kilometer ఏరియాస్లో. ఇక్కడ అనేది బయట ఆపోజిట్ ఉంటుంది. ఫ్యూచర్లో పిల్లలకు కానీ అక్కడ లేడీస్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే మినిమం వెళ్ళే వాళ్ళు ఉంటే అక్కడ చాలా ఇష్యూ అయ్యే ప్రమాదం ఉంది. అది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది తెలిసి కూడా వీళ్ళు ఇక్కడ స్కూల్ ప్లేస్ చేశారు. ఇల్లీగల్ రూల్స్ అగ్రేషన్ ఉంది స్కూల్ అనేది. దాని మీద ఏమైనా సెటరేట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే బాగుందని అనిపిస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 57,000 దరఖాస్తుల స్వీకరణ జరిగిందని అన్నారు. ప్రతి అర్హులు ఇంటి యజమానికి దరఖాస్తులు చేసుకోవడం విధంగా ఏర్పాటు చేస్తున్నామని, వృద్ధులకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 6 తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు, ఎంపీడీపీఓ రమాదేవి, ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి అర్థమవుతుంది, బట్ మనం తీసుకున్నప్పుడు ప్రాపర్గా ఫీల్ అయింది కదా, అందుకే కౌంటర్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీలైతే అందరికీ నమస్కారం. అధికారులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి, ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మండలంలోని మున్సిపాలిటీలలో ఈ దరఖాస్తు అప్లికేషన్స్ స్వీకరణ జరుగుతుంది. దాన్ని పర్యవేక్షించడం కోసం రావడం జరుగుతుంది. మన జిల్లాలో నిన్నటి వరకు 57,000 పైచిలకు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అందరినీ ప్రతి హౌస్ హోల్డ్ని కవర్ చేసే విధంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. 6వ తారీఖు వరకు ఏ అంతరాయం, ఏ బ్రేక్ లేకుండా ఇది కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అధికారులు అన్ని బృందాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజలకి సౌకర్యార్థం విలేజ్ లెవెల్లోనే ఈ అప్లికేషన్ తీసుకోబడతాయి. అండ్ దీనికి సౌకర్యం కోసం హెల్ప్ డెస్క్లు, వృద్ధుల కోసం, మహిళల కోసం సెపరేట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరి సహకారంతో ఇది సక్సెస్ఫుల్గా హనుమకొండ బాలసముద్రంలోని సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ బ్రాంచ్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజారత్నం కొల్లూరి మీడియాతో మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ కుటుంబ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్స్ సభ్యులు జి గోపి, అడ్మిన్ స్టాఫ్, సురక్ష ఇన్ఫా ప్రాజెక్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలగాలి, సేల్స్ బాగుండాలి, ఇంకేమైనా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి 2023 క్యాలెండర్ అట్లే ఉంచుతారా, తీసేస్తారా? సో గోడ మీద అయితే తీసేస్తాం, 2024కి ఎక్కిస్తాం.
సేమ్ మన లైఫ్లో కూడా. కంపెనీ మనకైతే చాలా ఇస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనదే. ఇంకా మనకైతే దీంట్లో రియల్ ఎస్టేట్లో కంటే సంపాదన ఇంకా వేరే ఏ సెక్టార్లో ఉండదు. ఇంత సంపాదన అంటే ఓన్లీ అందరం వచ్చి మనం ఒక తోటి సోదరులు లెక్క, ఒక కుటుంబ సభ్యులు లెక్క మనం అందరం పెద్దలని మంచి సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్దామని నా కోరిక. మీ అందరి దీవెన. నేను కూడా దేవునితో ఎప్పటికైనా జీవిస్తామని. ఏంటంటే అందరూ సరళంగా ఉండాలా, మంచిగా ఉండాలా. అదే మన ఆయుధం. ఈ ధనం గినం అనేది ఉంటూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, కానీ మంచి నియతం. ఈ కొత్త సంవత్సరంలో 2024లో మాకు 5 కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. HMDA లేఅవుట్లు, అది సిటీ సరౌండింగ్లో. పాతవి 6 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 6 ప్రాజెక్టులు కూడా 2 ప్రాజెక్టులు క్లోజింగ్కి వచ్చినాయి. ఇంకా 4 ప్రాజెక్టులు రన్నింగ్లు ఉన్నాయి. మనకు తక్కువ ధర అంటే జనగామ చంపకిల్స్ 6,000 గజం ఉన్నది. EMI 6,500కు ఉంది. తర్వాత వంగపల్లి టెంపుల్ సిటీ టెంపుల్ టౌన్ 11,000 గజం ఉన్నది. EMI సౌకర్యం కూడా ఉన్నది. మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. మనకు అన్ని అనుకూలమైన వాతావరణంలో అన్ని ఫెసిలిటీస్ తోటి అవైలబుల్గా ఉన్నది. పక్కనే హైవే ఉన్నది, రైల్వే స్టేషన్ ఉన్నది, యాదగిరిగుట్ట దగ్గరనే ఉన్నది. మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గరనే ఉన్నది. మనకు సిటీకి మెట్రో స్టేషన్ మన యాదగిరిగుట్టకు రాబోతుంది. ఇది మనకు ఓపెన్ ప్లాట్లు 11,000 గజం ఉన్నది. EMI కూడా 1 year వరకు ఉన్నది. ఇది టెంపుల్ సిటీ. మనకు ఇంకా రీసెంట్గా మనకు తారామతిపేట సురక్ష ఎన్క్లేవ్, అది మనకు దాదాపు క్లోజింగ్ ఉన్నది. ఇంకొక 4-5 ప్లాట్లు ఉన్నాయంటో. తర్వాత ముకుంద గ్రీన్ మంగళపల్లి, అది ఆదిబట్ల మున్సిపాలిటీకి ఉన్నది. HMDA పక్కన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉన్నది. అక్కడ 25,000 గజం ఉన్నది. కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అందులో మనకు అక్కడ పొటెన్షియల్ ఏరియా అన్న మనకు ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నది. మనకు సరౌండింగ్లు అన్నీ కొద్దిగా హైఫై ప్రొఫైల్ ఉన్న ఏరియా అది. దాని తర్వాత మనకు ఈ హైదరాబాద్ టు విజయవాడ నార్కెట్పల్లి దగ్గర 100 ఎకరాల ప్రాజెక్ట్ ఉన్నది. అక్కడ కూడా మంచి హైవే ఆనుకొనే ఉన్నది. ఈ ప్రాజెక్టులు ఇవన్నీ మనకు సురక్ష కంపెనీ మంచి ప్రాజెక్ట్, జెన్యూన్ ప్రాజెక్ట్. మాకు చైర్మన్ మన కరుణాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి చైర్మన్ గారు, మరి MD వినూతన్ రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో సురక్ష కంపెనీ మంచి దిగ్విజయంగా ముందుకు పోతుంది. సింగరేణిలో అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడిన సింగరేణి C&MD శ్రీధర్ బదిలీని హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో BMS కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా BMS రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా C&MDగా ఉన్న శ్రీధర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా శ్రీధర్ను తొలగించాలని న్యాయ పోరాటం చేస్తున్నామని, ప్రశ్నించే నాయకులను వేధించేవారని, C&MD సింగరేణిలో అక్రమంగా కొనసాగుతున్నారని అన్నారు. శ్రీధర్ అవినీతిపై CBI విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BMS కార్మిక సంఘం సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. అవినీతి అంతం గెలిచింది 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 కలిగింది కలిగింది అంటే సింగరేణి పరిశ్రమకు కలిగింది 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 అవినీతి అంతం అవినీతి అంతం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సింగరేణి పరిశ్రమలో 9 సంవత్సరాల నుంచి కొనసాగిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి
సింగరేణి పరిశ్రమ నుంచి విముక్తి కలిగింది. ఇలా సింగరేణి పరిశ్రమకు విముక్తి కలిగింది. సింగరేణి పరిశ్రమల వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన సిబిఐ విచారణ జరిపించాలి. మొదటి నుంచి కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి సింగరేణిలో జరిగిన అవినీతి పైన న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ సింగరేణి చైర్మన్ కూడా ఇల్లీగల్ గా కొనసాగుతానని చెప్పేసి ఒక సాధారణ కార్మికుడిగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అధ్యక్షుడిగా న్యాయ పోరాటం చేస్తే ఇవాళ విముక్తి జరిగింది. ఇవాళ విముక్తి కలిగింది సింగరేణి పరిశ్రమకు. సింగరేణి కార్మికులకు సింగరేణి పరిశ్రమకు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి ఇలా ఆత్మగౌరవాన్ని కూడా వాళ్ళ కాపాడిన వ్యవస్థ ఉన్నది. ఆ ఆత్మగౌరవమే సింగరేణి కార్మికులకు సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడింది. ఇవాళ మా న్యాయ పోరాటం గెలిచింది. అందుకే సింగరేణి కార్మికుల తరఫున సింగరేణి పరిశ్రమ తరఫున రేపటి నుంచి కూడా అవినీతి మీద ఎక్కడ జరిగినా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మికులందరికీ కూడా మనవి, ఎక్కడ జరిగినా కూడా అవినీతి అక్కడ మాకు 108 లెక్క సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం మేరకు మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులను సేంద్రియ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు పాఠశాల కరెస్పాండెంట్ నరేష్. పంట పొలాల్లో పంటకు భూమి ఎలా తయారు చేయాలనేది, దానితో పాటు నారు, దుక్కి దున్నడం, నాట్లు వేసే విధానం తదితర అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్య మాట్లాడుతూ చదువుతో పాటు క్షేత్రస్థాయిలో అనుభవం చాలా అవసరమని, పుస్తకంలో చదివేది వేరు, క్షేత్రస్థాయిలో మరొక రకంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా పంట వేసినప్పటి నుంచి దిగుబడి ఇంటికి వచ్చేదాకా చేసే పనులు, రైతులు కష్టపడే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పద్మ, మంజుల, సంధ్య, అపర్ణ, భాను, విద్యార్థులు పాల్గొన్నారు. రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులందరినీ ఒకరోజు రైతు పడే కష్టం, మనం తినే అన్నం విలువ తెలియజెప్పడం కోసం విద్యార్థులందరినీ కాసేపు పొలంలోకి తీసుకొచ్చాము. సో వాళ్ళకి అన్నం తింటూ ఉంటారు కానీ ఆ అన్నం విలువ తెలియదు, దాన్ని పండించడానికి పట్టే సమయం కానీ ఏంటి కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టు. టు నో ద వాల్యూ ఆఫ్ ఫార్మర్ అండ్ ద రైస్. సో ఒక రైతు ఎంత కష్టపడి మనకు వడ్లు పండిస్తున్నాడు, అవి మనం ఎలా తింటున్నాం, మనం తినే ప్రతి ముద్ద మన నోట్లోకి చేరాలంటే మినిమం టు మనకు 6 months ఆఫ్ టైం పడుతుంది. సో ఆ 6 months ఆఫ్ టైంలో రైతు చాలా కష్టపడుతుంటారు. ఫస్ట్ డే ఎప్పుడైతే వడ్లు తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి నానబెట్టి అవి మొలకొచ్చిన తర్వాత మళ్ళీ పొలంలో వేస్తారు. ఆ పొలంలో వేసిన వడ్లు మొలక రావడానికి 21 రోజు నుండి 30 రోజుల సమయం పడుతుంది. అలా సమయం పట్టిన తర్వాత దాన్ని నాటుగా వేస్తారు, ఇలా పెరిగిన వరి మొక్కల్ని. ఆ నాటుగా వేసిన వరి మొక్క అది పెరిగి మనకు వరి ధాన్యంగా తయారు కావడానికి 6 నెలల సమయం పడుతుంది. ఆ 6 నెలల సమయంలో ఆ వరి మొక్క పెంచడానికి రైతు చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ పెరిగిన మొక్క నుంచి తీసిన ధాన్యమే వడ్లు. ఆ వడ్లని మనం మళ్ళీ ఆ రైతు ఆ వడ్లని తీసుకెళ్లి వాటిని ఎండబెట్టి మళ్ళీ వాటిని మిల్లుకు పంపించి పట్టించిన తర్వాత మనకు బియ్యంగా మారుతాయి. ఆ బియ్యమే మనం రోజు ఆహారంగా తింటూ ఉంటాము. సో రైతు ఒక్క రోజు మినిమం టు మినిమం 24 hours ఆఫ్ టైం ఉంటే తను 18 to 19 hours ఆఫ్ టైం పొలంలోనే గడుపుతూ ఉంటాడు. సో తనకి ఎలాంటి బాధలు కానీ ఏవి కానీ పట్టించుకోకుండా తన పొలమే ప్రతిదీ అన్నట్టుగా వచ్చి పొలంని చూసుకుంటూ ఉంటాడు. సో అలాంటి అవగాహన కోసమే మా పిల్లలకి వాళ్ళకి సబ్జెక్ట్ గురించే కాకుండా బయట జ్ఞానం కోసం కూడా అలాంటివన్నీ చెప్పడం కోసం బయటికి తీసుకురావడం జరిగింది. నేషనల్ కాంగ్రెస్ వర్కర్స్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంపిక చేసి నియామక పత్రం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ధనలక్ష్మి.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఎన్సీడబ్ల్యూసీ రాష్ట్ర మహిళా వింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, గురువేంద్ర మెహతా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎలాంటి అవసరం వచ్చినా తాను ముందుండి పనిచేస్తానని అన్నారు. నా పేరు ధనలక్ష్మి. నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లాలో నివసిస్తాను. ఎన్సీడబ్ల్యూసీ నేషనల్ కాంగ్రెస్ వర్కర్స్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా నియమించినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, గురువేంద్ర మెహతా గారికి ధన్యవాదములు. నాపై నమ్మకం ఉంచి నాకు అప్పచెప్పిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని, ఎవరి అవసరం వచ్చినా వారికి సహాయ సహకారం అందిస్తాను. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో ప్రజలకు అందే విధంగా తగు సహాయం అందిస్తానని, ఎవరికైనా ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్కూల్ ముందు వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ, విద్యా వ్యవస్థ అనుమతులు తుంగలో తొక్కారు, అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల విన్నపం. ప్రజాపాలన దరఖాస్తుల సేకరణ పరిశీలించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ఇప్పటి వరకు 57,000 దరఖాస్తుల సేకరణ జరిగిందని వెల్లడి. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు, కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించాలన్న ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం కొల్లూరి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.